హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ అసురబంధనం అనే కథ వినేద్దామండి. పాపా సుధా, పాపా సుధా అంటూ నిద్ర కళ్ళతోనే పెన్ను పుస్తకం పట్టుకుని వంటగదిలోకొచ్చాడు చింటూ. తన తండ్రి పిలిచే పిలిపే తనకి అలవాటు. చపాతీలు కాలుస్తున్న సుధా కొడుకు చింటూని చూసి, అప్పుడే లేచావా? పో బ్రష్ చేసిరా, టిఫిన్ పెడతా అంది నవ్వుతూ. పాపా, మరేమో మాకు రేపు శ్లోకాలు పద్యాలు పోటీ ఉంది, ఏదైనా ఒకటి రాసిస్తావా? ప్రాక్టీస్ చేస్తా అన్నాడు చింటూ. చడుక్కున స్టవ్ ఆఫ్ చేసి, అవునా, ఇటురా, నాకు బాగా ఇష్టమైన ఒక శ్లోకం ఉంది, రాసిస్తా అంటూ పక్కనే ఉన్న చిన్న పీట లాక్కొని కూర్చుంది సుధా. దగ్గరకొచ్చి తల్లి ముందు మోకాలపై కూర్చుని పెన్ను పుస్తకం ఆమె చేతిలో పెట్టాడు చింటూ. దంభో దర్భోభిమానశ్చ క్రోధః పారుష్యమేవచ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపద మాసురీం అంటూ పైకి చదువుతూనే చింటూ పుస్తకంలో రాస్తోంది సుధా. దీని అర్థం ఏమిటమ్మా అన్నాడు చింటూ క్యూటుగా. ఓ అర్జునా, డాంబికం, గర్వం, మితిమీరిన అహం, కోపం, మొర్టుతనం, అజ్ఞానంతో వాస్తవాన్ని గ్రహించకపోవడం, ఇవన్నీ అసుర అంటే రాక్షస స్వభావంతో పుట్టిన వారి లక్షణాలు అంది సుధ రాస్తూనే. ఈలోపు చింటూ నాయనమ్మ దుర్గమ్మ బయట నుంచి వంటగది వైపు చూస్తూ, రే చింటూ, మీ పెద్దనాన్న లేచాడా చూడు అని అరిచింది. వెంటనే చింటూ అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లి రుద్రాక్ష గదిలోకి మెల్లగా తొంగి చూశాడు. గుర్రు గుర్రుమనే శబ్దాన్ని విని ఇంకా లేవలే అన్నట్టు చేత్తోనే సైగ చేశాడు. చింటూకి ఇద్దరు అక్కలు. చింటూ తండ్రి అంజీ. రుద్రాక్ష అంటే చాలా చిన్నవాడు. 10 ఏళ్ల క్రితం హైదరాబాదులో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం పోగొట్టుకుని డిప్రెషన్తో ఇంటికే పరిమితమైపోయాడు. అప్పటికే ఉద్యోగం చేస్తున్న సుధా ఇంటి బాధ్యత అంతా తనే తీసుకుంది. అయితే విషయం తెలుసుకున్న రుద్రాక్ష, నా తమ్ముణ్ణి నువ్వేం ఉద్ధరించక్కర్లేదు, నీకు నీ మొగుడు కావాలంటే ఊరుకొచ్చి బుద్ధిగా కాపురం చేసుకో, నేను మాత్రం మా తమ్ముణ్ణి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతా అని సుధపై రంకలేశాడు. ఆ రోజు నుంచి చింటూ ఫ్యామిలీ ఊరిలో రుద్రాక్ష ఇంట్లోనే ఉంటోంది. సుధ అప్పట్లోనే జాబ్ చేస్తూ తెలుగు మీద ఇష్టంతో MA తెలుగు పూర్తి చేసింది. కనీసం ఊళ్ళోని కాన్వెంట్కి వెళ్లి తెలుగు టీచర్గా చేసుకుంటానన్నా ఆమె మాట చెల్లనివ్వలేదు. 10 అయ్యేసరికి చింటూ చక్కగా తినేసి శ్లోకం బట్టి పట్టే పనిలో పట్టాడు. ఇంతలో దుర్గమ్మ మెల్లగా రుద్రాక్ష గదికి వెళ్లి, రే రుద్రా, లే, 10 దాటింది, చెరువుల కాడికి పోవాలేమోగా అంది చిన్నగా. అన్నాడు రుద్ర గంభీరంగా. ఆదివారం కదా, రుద్రాక్ష బయటికి వెళ్లిపోతే అతడికి తెలియకుండా బైబుల్ పట్టుకొని చర్చికి వెళ్లాలనేది ఆమె తాపత్రయం. రుద్రాక్ష శివభక్తుడు. అతడికి చెప్పకుండా కొన్నేళ్ల క్రితమే బ్యాప్టిజం తీసుకుని మేరీగా మారింది దుర్గమ్మ. ఇంటికి సమీపంలో ఆమె పేరునున్న కొంత స్థలాన్ని చర్చి కట్టడానికి దానం చేసిన విషయం బయటపడిన రోజే తల్లి మతం మారిన విషయం తెలుసుకున్నాడు. ఆ గొడవ తర్వాత తల్లితో మాట్లాడటం మానేశాడు. రుద్రాక్ష లేచి స్నానం చేసి వచ్చేలోపు అతడి భార్య శ్రీలేఖ పూజకు చేయాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసింది. పూజ చేసి వచ్చేలోపు సుధా టిఫిన్ అందించింది. ఇక ఎప్పటిలాగానే ఆదివారం ఇంటి బయట రుద్రాక్ష బుల్లెట్ స్టార్ట్ చేయగానే ఇంటి వెనక నుంచి మేరీ 11 గంటల ఆరాధన కోసం అడ్డదారిలో చర్చికి పరుగు తీసింది. రుద్రాక్ష తన స్నేహితుడు రవీంద్ర ఇంటి ముందు బండి స్లో చేసి హారన్ కొట్టాడు. అక్కడ మరో బుల్లెట్ స్టార్ట్ అయ్యింది. అది సేమ్ కలర్, సేమ్ మోడల్. రుద్రాక్ష ప్రతి పనిలోనూ రవీంద్రనే ఫాలో అవుతాడు. ప్రతి పనిలోనూ రవీంద్ర వెంటే నడుస్తాడు. ఇద్దరికీ కూర్చొని తిన్న తిరగని ఆస్తులున్నాయి. చేపల చెరువులు వేసి ఇంకా ఇంకా గడిస్తున్నారు. ఇంట్లో ఆడవాళ్లైనా ఇంటి బయట పనివాళ్లైనా వాళ్ళు చెప్పిన మాట వినాలి. ఇక వాళ్ళు కన్నవాళ్ళు, వాళ్ళను కన్నవాళ్ళు అంతా తమ గీత మీదే నడవాలి. వాళ్ళు బయటకు వెళ్తున్నప్పుడు ఇంటి ఆడవాళ్ళెవరూ బయట కనిపించకూడదు. వాళ్ళు ఇంటికి వచ్చేసరికి పెద్ద పెద్దగా మాటలేవి వినిపించకూడదు. ఈ శాసనాలన్నీ రవీంద్ర చేసినవే. చాలా వరకు రుద్రాక్ష ఇంట్లోనూ అమలవుతుంటాయి. కాలం మారుతుందని గుర్తించలేని ఆ పల్లెటూరులో ఈ హిట్లర్ పాలన మొదలై 25 ఏళ్లు దాటింది. 25 ఏళ్ల క్రితం రుద్రాక్ష రవీంద్రలతో పాటు వంశీధర్ అనే మరో స్నేహితుడు వీళ్లతో కలిసి తిరిగేవాడు. వంశీధర్కి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవటంతో నాయనమ్మ పెంచింది. అతడి పెళ్లి తర్వాత ఆమె కూడా చనిపోయింది. రుద్రాక్ష వంశీధర్లకు పెళ్లి అయిన 3 ఏళ్లకు రవీంద్ర పెళ్లి చేసుకున్నాడు. చిన్ననాటి నుంచి ఆడవాళ్లపై చిన్నచూపున్న రవీంద్ర పెళ్లి తర్వాత భార్యను కట్టు బానిసలా చూసేవాడు. గొడవైన ప్రతిసారి రుద్రాక్ష వంశీధర్ల కాపురాలను చూసి నేర్చుకోమని తిట్టేది రవీంద్ర భార్య. దాంతో వీలు చిక్కిన ప్రతిసారి స్నేహితులకు మందు విందు ఏర్పాటు చేసి ఆడదానికి మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు, వాళ్ళని ఎక్కడుంచాలో అక్కడ ఉంచాలి, లేదంటే అదే చేతకాని తనమవుతుంది,
ఎవరి ముందైనా మనదే పైచేయి కావాలి అంటూ ఇంట్లో తాను చలాయించే నియంతృత్వ ప్రతాపాన్ని స్నేహితుల ముందు గర్వంగా చెప్పుకునేవాడు. కుటుంబానికి కట్టుబడి బ్రతికే ప్రతివాణ్ణి బకరాగా ఉదహరించేవాడు. మెల్లగా స్నేహితులిద్దరూ రవీంద్ర బాటలో నడవటం మొదలుపెట్టారు. కొన్ని నెలలకు వంశీధర్ ఉన్నట్టుండి కనిపించడం మానేశాడు. ఆరా తీస్తే పిల్లలకు బాలేదని, అత్తారింటికి వెళ్లాడని అస్పష్టమైన సమాచారం అందింది. కొంతకాలానికి ఊరు తిరిగొచ్చి వంశీధర్ స్నేహితుల్ని మాత్రం కలవలేదు. ఆస్తులు అమ్మేసుకుని టౌన్ వెళ్లిపోతున్నాడనే వార్త విన్న రుద్రాక్ష దారి కాచి వంశీధర్ను నిలదీశాడు. కొన్నిసార్లు ఎదుటివారి మూర్ఖత్వం కూడా మనలోని మంచితనాన్ని చంపేస్తుంది. అలా చచ్చి బతుకుతున్నవాణ్ణి కారణాలు అడగొద్దు, వాదించి శత్రువుని కావాలనుకోవటం లేదు అనేసి వెళ్లిపోయాడు వంశీధర్. ఆ తర్వాత ఎప్పుడూ కలవలేదు. ఇంకొన్నాళ్లకు రవీంద్ర భార్య గొడవ పడటం మానేసి అణిగిమణిగి బతకడం నేర్చుకుంది. 3 ఆడపిల్లలు పుట్టారు. మగబిడ్డ కావాల్సిందేనని డాక్టర్ ప్రమాదమని చెప్పినా మరో కాన్పుకి ఉంచాడు రవీంద్ర. మళ్లీ ఆడపిల్లే పుట్టింది. కాని భార్య పురిటిలోనే చనిపోయింది. ఏడాదిలోపు ఆమె చెల్లెల్ని 2వ పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు మరో 2 ఆడపిల్లలు పుట్టారు. కొడుకు మాత్రం పుట్టలేదు. రుద్రాక్షది ప్రేమ వివాహం. ఒక కొడుకు, ఒక కూతురు. రవీంద్ర ప్రభావంతో రుద్రాక్ష భార్యను తక్కువ చేసి చూడటం మొదలుపెట్టాక ఆత్మాభిమానంతో శ్రీలేఖ చాలా ఏళ్లు పోరాడింది. చివరికి రుద్రాక్షలో మార్పు లేకపోవడంతో పనులన్నీ చేసి పెడుతూనే మాట్లాడటం మానేసింది. రవీంద్ర మొదట భార్య చనిపోయినప్పుడు రుద్రాక్ష చెల్లెలు ప్రియను అతడికిచ్చి చెయ్యాలని తెగ ఉప్లాడపడ్డాడు రుద్రాక్ష. అప్పటికి ప్రియ చదువుకుంటోంది. సడన్ గా పెళ్లి అనేసరికి నేను మా సీనియర్ని ప్రేమిస్తున్నా, అతన్నే చేసుకుంటా అని తెగేసి చెప్పింది. అయినా రుద్రాక్ష వినకపోవడంతో ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. దాంతో ప్రియను ఇంటి గుమ్మం తొక్కనివ్వలేదు. రుద్రాక్షకు తెలియని విషయం ఏమిటంటే రవీంద్రతో పెళ్లి చేస్తే ప్రియ జీవితం నాశనమవుతోందని భావించి శ్రీలేఖే రహస్యంగా ఆ పెళ్లి చేసింది. ఆడపిల్లకు 10వ తరగతే ఎక్కువ అనే రవీంద్ర 4 కూతుళ్లకు పెళ్లి చేసి పంపేశాడు. ఆ ఇంట్లో జరిగే ప్రతి పెళ్లికి రుద్రాక్ష ఇంట్లో రచ్చ జరిగేది. కూతురు స్వప్నను చదువు మానిపించి పెళ్లి చేయాలని రుద్రాక్ష తీవ్రంగా ప్రయత్నించేవాడు. అతన్ని ఆపలేక శ్రీలేఖ విదేశాల్లో ఉండే స్నేహితుల సాయంతో దొంగ పెళ్లి కొడుకుల్ని ఏర్పాట్లు చేసి చివరి క్షణంలో సంబంధాలను చెడగొట్టే పనిలో ఉండేది. ఇక కొడుకు కౌటిల్య కెనడాలో ఉద్యోగం చేసుకుంటూ అక్కడి పిల్లనే ప్రేమించాడు. ఆ విషయం తెలుసుకున్న రుద్రాక్ష, నేను చూసిన అమ్మాయిని చేసుకుంటే ఆస్తి ఇస్తా, ఇంటికి రానిస్తా అని బెదిరిస్తూ వచ్చాడు. దాంతో అక్కడే సహజీవనంతో కాలం గడిపేస్తున్నాడు కౌటిల్య. 25 ఏళ్లుగా ఈ స్నేహితులు అహంకారంతో విర్రవీగుతుంటే విధి మరో రాత రాసింది. ఆ ఆదివారం కాంతమ్మ కళ్ళు దుకాణంలో మందు కొట్టి ఇంటికి వెళ్లిన రవీంద్ర మరుసటి రోజు నుంచి బాగా నీరసించాడు. ఎప్పుడూ వచ్చే పొడిదగ్గు కాస్త ఎక్కువైంది. దాంతో రుద్రాక్ష దగ్గరలో సిటీకి తీసుకుని వెళ్లి టెస్టులు చేయిస్తే ఊపిరితిత్తుల క్యాన్సర్ అని, 3 నెలల కంటే ఎక్కువ బతకడని, హైదరాబాద్ తీసుకెళ్తే ఫలితం ఉండవచ్చునని చెప్పారు. దాంతో హైదరాబాద్లో కాపురం ఉంటున్న పెద్ద కూతురు ఇంటికి తీసుకెళ్లాడు. వారానికి ఒకసారి రుద్రాక్ష బుల్లెట్ మీద హైదరాబాద్కి వెళ్లి రవీంద్రను చూసి ఆ రాత్రికి ఉండొచ్చేవాడు. చావు భయంతో రవీంద్ర బలం, పొగరు అన్నీ తగ్గుతూ వచ్చాయి. మధ్య మధ్యలో వెళ్ళొస్తున్న రుద్రాక్షకి రవీంద్ర కూతురు అల్లులలో కొత్త యాంగిల్ కనిపించసాగింది. లక్షలకు లక్షలు ఆయనకే పెడితే తర్వాతేం పంచుకోవాలి అనే మాటలు కూడా రుద్రాక్ష చెవిన పడ్డాయి. రవీంద్రకు నెలలు గడవకముందే జబ్బు ముదిరింది. రోజులు దగ్గర పడ్డాయని అతడికి అర్థమైంది. అందుకే కాబోలో రుద్రాక్ష ఇంటికి బయలుదేరుతుంటే, రే రుద్రా, మళ్ళీ నువ్వు వచ్చేటప్పటికి ఉంటానో లేదో, ఓ 2 రోజులుండిపోరా అన్నాడు దీనంగా. అన్నట్లుగానే 2 రోజులు గడవకముందే ప్రాణం పోయింది. వెంటనే రవీంద్ర 4 అల్లుళ్ళు ఫోన్లో మాట్లాడుకుని అన్ని కార్యక్రమాలు హైదరాబాద్లో జరిపించాలని నిర్ణయించుకున్నారు. ఆ రాత్రికి బెంగళూరు, నోయిడా, చెన్నైల్లో ఉంటున్న మిగిలిన అల్లుళ్ళు కూతుర్లు వాళ్ళ పిల్లలు హైదరాబాద్ వచ్చేశారు. బాడీని ఊరికి తీసుకెళ్దామని రుద్రాక్ష అడిగితే ఒప్పుకోలేదు. హైదరాబాద్ అయితే తమ ప్రయాణం ఈజీగా ఉంటోందని, ఊళ్ళో అయితే వర్క్, నెట్వర్క్ కష్టమని కారణాలు చెప్పుకొచ్చారు. మర్నాడు మధ్యాహ్నానికి రవీంద్ర అంతిమయాత్ర వాహనం ముందు వెళ్తుంటే రుద్రాక్ష దాన్ని ఫాలో అవుతూ శ్మశాన వాటికకు బుల్లెట్పై బయలుదేరాడు. అంత పెద్ద శ్మశాన వాటికను చూడటం రుద్రాక్షకు అదే మొదటిసారి. కొన్ని నిమిషాలు తేడాతోనే అంతా అక్కడికి చేరారు. తలకొరివి కార్యక్రమం పూర్తి కాగానే కాడి కాపరి, మీరు వెళ్ళొచ్చు, రేపు వస్తే అస్తకరిస్తా అన్నాడు. దాంతో ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు. చివరికి రుద్రాక్ష మాత్రం మిగిలాడు. కాసేపటికి అతడు లేచి తన బండి దగ్గరకు వెళ్లబోతూ కాలుతున్న చితివైపు తిరిగి చూశాడు. ఆ క్షణంలో రుద్రాక్షలో ఏదో తెలియని వైరాగ్యం తొణికిసలాడింది. ఏ రోజుకైనా నేను చితిలో కాలిపోతానని తెలుసు, అయినా ఎందుకో ఏడుపొస్తోంది అనుకుంటూనే, రేయ్ రుద్రా,
మగాడు ఏడవటం ఏంట్రా అన్న రవీంద్ర మాటలు గుర్తొచ్చి కన్నీళ్లను కళ్ళలోనే ఆపేసుకున్నాడు. ఇంతలో రుద్రాక్షను దూరం నుంచి చూసిన ఓ వ్యక్తి పరుగున వచ్చి, వాడే కట్టాలా సార్ అన్నాడు. నేనింకా బతికే ఉన్నానయ్యా అన్నాడు రుద్రాక్ష అప్రయత్నంగా. అయ్యో అదేంటి సార్, మీరు తిరిగి చూసేసరికి మా కోసం వెతుకుతున్నారేమో అనుకున్నాను సార్ అన్నాడా వ్యక్తి. ఓ వెర్రినవ్వు నవ్వి రుద్రాక్ష, ఇక్కడ నువ్వేం చేస్తావన్నాడు. నాది కర్రల దుకాణం సార్, అందుకే మీరు కస్టమరేమో అనుకున్నాను అంటూ అవతల వైపు గుట్టలుగా పేర్చి ఉన్న కర్రలను చూపించాడు. నిజమే కదా, శవం కూడా ఓ కస్టమరే అనిపించింది రుద్రాక్షకు. ఆ కర్రలన్నీ చూడగానే మనసులో ఎన్నో ఆలోచనలు స్ఫురించాయి. ఇన్ని కర్రలున్నాయేంటి, రోజుకి ఎన్ని శవాలొస్తాయి ఇక్కడికి అన్నాడు రుద్రాక్ష. ఓ 4-5 వస్తాయి సార్ అన్నాడు ఆ వ్యక్తి. ఈ కర్రలు ఎంతమందికి వస్తాయి అన్నాడు. ఓ 40 శవాలకు వస్తాయి సార్, ఇది ఇంచుమించు ఓ 10 రోజుల స్టాక్ అంతే అన్నాడు ఆ వ్యక్తి మరో కస్టమర్ రాగానే అటుగా పరుగు తీస్తూ. చావు కంటే ముందే కట్టె ఎదురు చూస్తుందా? రాబోయే 10 రోజుల్లో చనిపోయేవారి కట్టెలు ఇక్కడ సిద్ధంగా ఉన్నాయా? ఈ క్షణం ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఆ జీవులు అని పలికింది రుద్రాక్ష మనసు. అంటే ఈ 10 రోజుల తర్వాత చనిపోయే 40 మంది కట్టెలు లారీలో ఇక్కడికి వస్తున్నాయన్నమాట. ఆ తర్వాత 10 రోజుల కట్టెలు ఈపాటికే ఎండలో ఎండుతుంటాయి. ఆ తర్వాత కట్టెలు చెట్ల రూపంలో ఉండి ఉంటాయి. ఇదే కదా విధిరాతంటే. శవంపై పెట్టి కాల్చే ఈ కర్ర ఏదో ఒకరోజు నీకోసం కూడా సిద్ధమవుతోంది రుద్రాక్ష. విత్తు రూపంలో ఉందో, చెట్టు రూపంలో ఉందో, ఎండుతూ ఉందో, లేదంటే లారీలో వస్తుందో, ఇలాంటి శ్మశాన వాడికలు ఎన్నో కదా అనే మాటలు రుద్రాక్ష చెవుల్లో ఎవరో అంటున్నట్లుగా మార్మోగాయి. అప్రయత్నంగా అడుగులో అడుగు వేసుకుంటూ బుల్లెట్ వైపు నడిచాడు. చీకటి పడేసరికి డైరెక్ట్గా వంశీధర్ ఇంటి ముందు ఆగింది రుద్రాక్ష బుల్లెట్. ఆ దారి వెంట రవీంద్రతో పాటు ఎన్నోసార్లు వెళ్ళినా ఏ రోజు అక్కడ ఆగలేదు. మనల్ని వదిలేసిన వాడితో మనకు మాటలేంట్రా అన్నాడు రవీంద్ర. ఆ మాట గుర్తురాగానే మళ్లీ బుల్లెట్ స్టార్ట్ చేశాడు రుద్రాక్ష. అప్పటికే ఎవరొచ్చారా అని గుమ్మంలోకొచ్చి పరకాయించిన వంశీధర్, రే రుద్రా అని పెద్దగా అరిచి ఆపి లోపలికి తీసుకెళ్లాడు. ఏళ్లనాటి దూరమైన మౌనం ఆక్రమిస్తుంటే రవీంద్ర మరణవార్తను వంశీధర్ చెవిన వేశాడు రుద్రాక్ష. వాడు ఎంత బతికాడు, అంతా కలిసి ఆ చావుకు విలువలేనట్లు చేశారు. ఒకరి కళ్ళలో కూడా నిజమైన కన్నీళ్లు చూడలేకపోయాను అంటూ మనసులోనిదంతా వెళ్ళగక్కాడు రుద్రాక్ష దుఃఖంతో. అప్పుడే అనుకోకుండా రుద్రాక్ష కళ్ళు గోడమీదనున్న ఓ ఫోటో మీద పడ్డాయి. ఫోటోకి దండ వేలాడుతుంటే అయోమయంగా పైకి లేచి, వా వాసవి పిల్లలు అని ఆగి వంశీధర్ వైపు చూశాడు. ఎప్పుడో చనిపోయారా అన్నాడు వంశీధర్ దిగులుగా పైకి లేచి ఫోటోని చూస్తూ. ఎలా అడిగాడు రుద్రాక్ష బొంగురు గొంతుతో. తన పిల్లలతో పాటు ఆత్మహత్య చేసుకుందిరా అన్నాడు వంశీధర్. ఏమంటున్నావురా నిర్ఘాంతపోయినట్లు చూశాడు రుద్రాక్ష. అవునురా, నా ప్రవర్తనే కారణం. అప్పట్లో రవీంద్ర చెప్పినట్లే ఇంట్లో ఆంక్షలు పెట్టడం మొదలుపెట్టాక మా మధ్య గొడవలు పెరిగాయి. ఒకరోజు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే వాళ్ళ అమ్మా నాన్న తిరిగి నా దగ్గరకు వెళ్ళమని బలవంతం చేసేసరికి పిల్లలతో సహా మేడ మీద నుంచి దూకేసిందంటరా. పిల్లలు అక్కడికక్కడే చనిపోయారు. వాసవి 5 ఏళ్ల పాటు మంచం మీదే ఉంది. ఊరిలో అంతా అమ్ముకొని ఇక్కడికి వచ్చింది తనని బతికించుకోవడానికే. తాను కోలుకుంటుందని ఆశపడ్డా, కాని పిల్లల్ని చేతులారా చంపుకున్నానన్న పశ్చాత్తాపం తనని బతకనివ్వలేదు. నా కుటుంబాన్ని కోల్పోవడానికి కారణం నువ్వే అంటూ రవీంద్ర కాలర్ పట్టుకోవాలన్నంత కోపం వచ్చింది. కాని ఒక్కటే ఆలోచనకొచ్చింది. ఆ రోజు నా వాసవి నేను చూపించే పైత్యాన్ని భరించి ఉంటే ఈ రోజు వరకు నేను అదే అహంతో, అదే ఆధిపత్యంతో కాలర్ ఎగరేసుకొని అదే ఊరిలో తిరిగేవాణ్ణి కదా మీలాగానే అన్నాడు వంశీధర్. తలదించుకొని మౌనంగా వింటూనే ఉన్నాడు రుద్రాక్ష. ఈ ఒంటరితనం నాకు నేను విధించుకున్న శిక్ష. మనం చాలాసార్లు కొందరి సావాసంతో వ్యక్తిత్వాన్ని కోల్పోతాం. నిజానికి మనిషి తన బలాన్ని నిరూపించుకోవడానికి ఎప్పుడూ బలహీనున్నే ఎన్నుకుంటాడు. ఈ ఎంపికలో ఎక్కువగా బలయ్యేది కుటుంబ సభ్యులే. ఈ లోకంలో ప్రేమ, ఇష్టం, అభిమానం లోపించిన భయభక్తులన్నీ అబద్ధాలే, నాటకాలే. ఎవరైనా సరే నువ్వు ఆంక్షలు పెట్టకుండా ఆపేక్షగా చూసుకుంటే ఏ పని చేసినా చెప్పి చేస్తారు, లేదంటే చెప్పకుండా రహస్యంగా చేస్తారు. అంతేకాని ఆగిపోరు. ఆగారనుకునే భ్రమలో, ఆపాననుకున్న పొగరుతో మనం ఆగిపోతామంతే. నువ్వు అన్నావుగా ఇందాక, రవీంద్ర చనిపోతే ఎవ్వరి కళ్ళలోనూ నిజమైన బాధను చూడలేదని. ఎలా చూడగలవు? వాడు ఏ రోజైనా భార్యాబిడ్డల అభీష్టానికి బతికాడా? అతడి చావు ఆ కుటుంబానికి ఓ విమోచనం. పంజరం వీడిన రామచిలుకల్లా వారి నవ్వులే నీకు చాలా సమాధానాలు చెబుతాయి, చూస్తూ ఉండు అన్నాడు వంశీధర్. ఆ ఊరంతా రుద్రాక్ష నోటి నుండి గంభీరమైన స్వరం విని చాలా నెలలు గడిచాయి.
రవీంద్ర మరణం తర్వాత అతడు పూర్తిగా ఒంటరివాడైపోయాడు. ఒకరోజు రవీంద్ర ఇంటి అరుగుపైన అతడి భార్యా పిల్లలు ఫక్కున నవ్వే సన్నివేశం రుద్రాక్ష కంటపడింది. ఎవరో బలంగా లాగిపెట్టి కొట్టినట్లు అనిపించింది. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోదంటారు. కాని నీలోని ఈ గాంభీర్యం సావాసంతో వచ్చిందని నాకు తెలుసు అన్న వంశీధర్ మాటలు గుర్తొచ్చాయి. లేఖా లేఖా ఆ పిలుపు రుద్రాక్ష నోట వచ్చి చాలా ఏళ్లయింది. పరుగున వచ్చింది శ్రీలేఖ. మన కౌటిల్య పెళ్లి వాడిష్టపడిన అమ్మాయితోనే జరిపిద్దాం రమ్మను. పెళ్లికి మా చెల్లి ప్రియా ఫ్యామిలీని పిలుద్దాం. అలాగే సుధని టౌన్లో ఏదో స్కూల్లో తెలుగు టీచర్గా ప్రయత్నించమను అన్నాడు. శ్రీలేఖ షాక్లో ఉండగానే సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ లీనమైపోయిన చింటూని ప్రేమగా ఎత్తుకొని ముద్దాడి బుల్లెట్ ముందు కూర్చోబెట్టుకుని టౌన్కి బయలుదేరాడు రుద్రాక్ష. అక్కడో జీసస్ ఫోటో దుర్గమ్మ కోసం ప్యాక్ చేయించి చింటూ చేతికిచ్చి బండి స్టార్ట్ చేశాడు. అప్పటికే బిక్కుబిక్కుమంటూ కూర్చున్న చింటూ ధైర్యం చేసి చిన్న స్వరంతో పెద్దనాన్న మరేమో నువ్వంటే నాకు చాలా భయం. ఇప్పుడు నన్ను కొట్టవు కదా అన్నాడు. నవ్వొచ్చింది రుద్రాక్షకి. ఆ భయం పోవాలంటే నేనేం చెయ్యాలి అన్నాడు రుద్రాక్ష. భయం పోవాలంటేనా? ఇందాక పెట్టావే ముద్దు, అలాంటి ముద్దు రోజు పెట్టాలి. పెడతావా? అప్పుడు బోలెడంత ప్రేమొస్తుంది అన్నాడు చింటూ. ఎదురుగా వచ్చే గాలికి కళ్ళను చిట్లిస్తూ బండి నడుపుతూనే చింటూ తల మీద ముద్దాడాడు రుద్రాక్ష, మురిసిపోతున్న చింటూని బుల్లెట్ బండి అద్దంలో చూస్తూ. చూశారు కదండి, ఇంటి పెద్ద ఒక్కలు సక్రమంగా ఉంటే ఇల్లంతా ఆనందంతో ఉంటుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.